హలో, ఈరోజు ప్రాజెక్ట్ నెంబర్ 2 చూద్దాము. ఆటోమేటిక్ వాటర్ ట్యాంక్ లెవెల్ కంట్రోల్ అంటే ఆటోమేటిక్గా ఈ ట్యాంక్ లెవెల్ని మెయింటైన్ చేయాలి. ఎలా లో అయినప్పుడు ఫిల్ చేయాలి, మళ్ళీ ఫిల్ అయిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేయాలి. దీని కండిషన్స్ ఏంటో చూద్దాము. కండిషన్ నెంబర్ 1, వెన్ ట్యాంక్ లెవెల్ ఈజ్ లో షో ద లో లెవెల్ ఇండికేటర్. అంటే ఎప్పుడైతే ఈ ట్యాంక్ లెవెల్ లో అవుతుందో లో లెవెల్ సెన్సార్ యాక్ట్ అయినప్పుడు లో లెవెల్ ఇండికేషన్ అనేది చూపించాలి మనకి. నెక్స్ట్, వెన్ లో లెవెల్ ఇండికేటర్ ఈజ్ ఎనేబుల్ క్లోజ్ అవుట్లెట్ వాల్వ్. ఎప్పుడైతే లో లెవెల్ ఇండికేషన్ వస్తుందో అప్పుడు ఈ అవుట్లెట్ వాల్వ్ అనేది క్లోజ్ కావాలి. నెక్స్ట్, అండ్ స్టార్ట్ పంప్ అండ్ ఓపెన్ ఇన్లెట్ వాల్వ్ అంటిల్ హై లెవెల్. ఇన్లెట్ వాల్వ్ ఓపెన్ కావాలి, పంప్ స్టార్ట్ కావాలి. ఎప్పటిదాకా? అంటిల్ హై లెవెల్ సెన్సార్ యాక్ట్ అయ్యేదాకా, అంటే హై లెవెల్ వచ్చేదాకా పంప్ అనేది రన్ కావాలి, ఇన్లెట్ వాల్వ్ ఓపెన్లో ఉండాలి. కండిషన్ నెంబర్ 2, వెన్ లెవెల్ ఈజ్ హై దెన్ షో హై లెవెల్ ఇండికేటర్. ఎప్పుడైతే లెవెల్ హై అవుతుందో అప్పుడు హై లెవెల్ ఇండికేషన్ అనేది రావాలి. నెక్స్ట్, అండ్ స్టాప్ ద పంప్ క్లోజ్ ద ఇన్లెట్ వాల్వ్. పంపు స్టాప్ అయ్యి ఇన్లెట్ వాల్వ్ క్లోజ్ కావాలి ఎప్పుడు? హై లెవెల్ ఇండికేషన్ వచ్చిన తర్వాత. దెన్ ఓపెన్ అవుట్లెట్ వాల్వ్. మళ్ళీ ఈ పంప్ హై లెవెల్ వచ్చిన తర్వాత ఇది స్టాప్ అయ్యి ఇది క్లోజ్ అయింది కదా, అప్పుడు అవుట్లెట్ వాల్వ్ ఓపెన్ కావాలి. ఎందుకంటే ట్యాంక్ ఫుల్ ఉన్నది కాబట్టి మనం వాడుకోవచ్చు. ఇది దీని కండిషన్స్. రిక్వైర్మెంట్ ట్యాగ్స్, మనకి ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ ఏమేం కావాలో చూద్దాము. ఇన్పుట్ లో లెవెల్ సెన్సారు, హై లెవెల్ సెన్సారు, ఇన్లెట్ వాల్ ఓపెన్ క్లోజ్ కమాండ్, అవుట్లెట్ వాల్ ఓపెన్ క్లోజ్ కమాండ్, పంప్ స్టార్ట్ అండ్ స్టాప్ కమాండ్. ఓకే, అవుట్పుట్ వచ్చేసి లో లెవెల్ ఇండికేటర్, హై లెవెల్ ఇండికేటర్, అంతే. ఇవి కూడా అవుట్పుట్సే, కమాండ్స్ అనేవి కూడా అవుట్పుట్సే. ఇన్పుట్స్లో ఉన్నాయి, ఏం కాదులే. ఇప్పుడు దీనికి లాడర్ డయాగ్రామ్ డిజైన్ చేద్దాం. ముందు మనం ఏం చేయాలి? ట్యాగ్స్ తీసుకోవాలి. ఇవి కమాండ్స్ అనేవి అవుట్పుట్. ఓకే, అవుట్పుట్లో వచ్చేసినవి ఇన్పుట్స్. ఇవి రెండే, లో లెవెల్ సెన్సార్, హై లెవెల్ సెన్సార్. డిఐ అంటే డిజిటల్ ఇన్పుట్స్. ఇవి రెండు, ఇవి మొత్తం డిజిటల్ అవుట్పుట్స్. ఇప్పుడు పిఎల్సి ట్యాగ్స్ డిజైన్ చేద్దాం. డిలీట్ ఆల్. ఇన్పుట్స్ వచ్చేసి ఏంటి? లో లెవెల్ సెన్సార్, నెక్స్ట్ హై లెవెల్ సెన్సార్. లెవెల్ అనేది షార్ట్కట్లో రాస్తున్నా, సెన్సార్. నెక్స్ట్ ఇన్పుట్స్ అయిపోయినాయి. అవుట్పుట్స్ లో లెవెల్ ఇండికేటర్, హై లెవెల్ ఇండికేటర్, ఇన్లెట్ ఓపెన్ క్లోజ్, అవుట్లెట్ ఓపెన్ క్లోజ్ కమాండ్స్ వచ్చేసి ఇవి. నెక్స్ట్ లో లెవెల్ సెన్సార్, లో లెవెల్ ఇండికేటర్. ఇక్కడ అవుట్పుట్ క్యూ 0 నుండి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ హై లెవెల్ ఇండికేటర్. నెక్స్ట్ ఇన్లెట్ ఓపెన్ క్లోజ్ కమాండ్. నెక్స్ట్ అవుట్లెట్ ఓపెన్ క్లోజ్ కమాండ్. షార్ట్ కట్స్ రాస్తున్నాను. ఓపెన్ ఓపిఎన్ క్లోజ్, సిఎల్ఎస్ కమాండ్ అంటే సిఎండి. నెక్స్ట్ పంపు, స్టార్ట్ అండ్ స్టాప్ కమాండ్. అంతే. ఇది డిఫరెంట్ ఇద్దాం, లేకుంటే
పంప్ స్టార్ట్ ఒకటి స్టాప్ ఒకటి ఇద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాడర్ డయాగ్రామ్ డిజైన్ చేద్దాం. దీనికి ప్రోగ్రామ్ బ్లాక్స్, మెయిన్ బ్లాక్. దీనికి రీనేమ్ కూడా చేసుకోవచ్చు. మనం రైట్ క్లిక్ ఇస్తే రీనేమ్ వస్తుంది, రీనేమ్ కూడా చేసుకోవచ్చు. ఏమని చేద్దాం, వాటర్ ట్యాంక్ అని రాద్దాం. ట్యాంక్ లెవెల్ ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏంటిది, కండిషన్ 1. కండిషన్ 1 ఏంటిది, ఈ 3 రావాలి. కండిషన్ 1లో లో లెవెల్ ఇండికేటర్ రావాలి, అవుట్పుట్ మన అవుట్లెట్ క్లోజ్ కావాలి, పంపు స్టార్ట్ అయ్యి ఇన్లెట్ ఓపెన్ కావాలి. ఓకే, మనం ముందు కండిషన్ 1 కాకుండా ముందు అసలు దీనికి పవర్ సప్లై తీసుకుందాము. ఎందుకంటే సప్లై బ్రేక్ అయితే మొత్తం అన్నీ స్టాప్ కావాలి ఎమర్జెన్సీగా. దీనికోసం మనం ట్యాగ్స్ కూడా తీసుకుందాం. స్టార్ట్, పుష్ బటన్, స్టాప్ పుష్ బటన్. నెక్స్ట్ వచ్చేసి అన్నిటికీ పవర్ సప్లై. ఇక్కడ ఏంటి, అవుట్పుట్ కాదు ఇన్పుట్, ఇది కూడా ఇన్పుట్. ఇదేంటి, మెమొరీ తీసుకోవాలి. ఎందుకనంటే దీనికి హోల్డింగ్ ఆపరేషన్ చేయాలి కాబట్టి M0.0 తీసుకుని ఏం కాదు. ఓకే, ఇది ఇప్పుడు స్టార్ట్ పుష్ బటన్. నెక్స్ట్ నార్మల్లీ క్లోజ్డ్ ఏంటిది, స్టాప్ పుష్ బటన్. నెక్స్ట్ అవుట్పుట్ కాయిల్, మళ్ళీ హోల్డింగ్ ఆపరేషన్ చేయాలి దీన్ని. ఇక్కడ ఏంటి, పవర్ సప్లై. ఇక్కడ కూడా పవర్ సప్లై, హోల్డింగ్ ఆపరేషన్ అయిపోయింది, పవర్ సప్లై. నెక్స్ట్ నెట్వర్క్ 2లో కండిషన్ 1. కండిషన్ 1 ఓకే. కండిషన్ 1 ఏంటి, లో లెవెల్ సెన్సార్ అనేది ఇన్పుట్ రావాలి, లో లెవెల్ ఇండికేటర్ అవుట్పుట్ అండ్ అవుట్లెట్ క్లోజ్ కావాలి. ఓకే, ఇది లో లెవెల్ సెన్సార్. ఇది నెక్స్ట్ లో లెవెల్ సెన్సార్ యాక్ట్ అయినప్పుడు ఏం రావాలి, లో లెవెల్ ఇండికేటర్ రావాలి. దానికి అవుట్పుట్ లో లెవెల్ ఇండికేటర్ ఇచ్చేసినాం. నెక్స్ట్ లో లెవెల్ ఇండికేటర్ అయిపోయింది, ఫస్ట్ 1 అయిపోయింది. తర్వాత లో లెవెల్ ఇండికేటర్ అయినప్పుడు క్లోజ్ అవుట్లెట్ వాల్వ్. దీనికి ప్యారలల్గా ఇంకో అవుట్పుట్ ఇద్దాం. ఇది యాక్ట్ అయినప్పుడు ఏం రావాలి, లో లెవెల్ సెన్సార్ ఇండికేషన్ రావాలి, అలాగే అవుట్లెట్ క్లోజ్ రావాలి. ఓకే, ఇది సపరేట్ ఇద్దాం, లేకుంటే ఓపెన్ కమాండ్ క్లోజ్ కమాండ్ సపరేట్ ఇద్దాం. ఓపెన్ కమాండ్ ఇన్లెట్ ఓపెన్ అయిపోయింది, క్లోజ్. నెక్స్ట్ అవుట్లెట్ క్లోజ్. ఈ రెండేంటి, అవుట్పుట్ Q0.6 దాకా అయిపోయినాయి, 7 తీసుకుందాం. ఒకవేళ మీకు ఆల్రెడీ తీసుకుంటే ఎట్లా ఉంటుందో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ దిస్ అడ్రస్ ఈజ్ ఆల్రెడీ యూజ్డ్ బై అనదర్ ట్యాగ్, అంటే ఆల్రెడీ ఇక్కడ
ఈ అడ్రస్ అనేది యూజ్ చేసినాం, అందుకే మళ్ళీ యూజ్ చేయరాదు దీన్ని. ఇక్కడ దాకా అయిపోయినాయి, 7 అయిపోయింది, 8 తీసుకుంది. 8 ఉండదు కాబట్టి బయట చేంజ్ చేసిన 1.0 అయిపోయింది. ఇక్కడ ఏంటిది, ఇన్లెట్ క్లోజ్ కావాలి, అవుట్లెట్ క్లోజ్ కావాలి కాబట్టి అవుట్లెట్ క్లోజ్ కమాండ్ తీసుకున్నాం. అవుట్లెట్ క్లోజ్, ఓకే, అవుట్లెట్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ స్టార్ట్ పంప్ అండ్ ఓపెన్ ఇన్లెట్ వాల్ అంటిల్ హై లెవెల్. దీనికి ఓపెన్ బ్రాంచ్ చేద్దాం. ఇంకొకటి ఇక్కడ ఏంటి, అవుట్లెట్ వాల్ క్లోజ్ కమాండ్ వెళ్ళిన తర్వాత పంపు స్టార్ట్ కావాలి, ఇంకా ఇంకేముంది, ఇన్లెట్ ఓపెన్ కావాలి. ఇన్లెట్ ఓపెన్ కమాండ్ అంటిల్ హై లెవెల్ దాకా ఇది ఉండాలి. హై లెవెల్ వచ్చిన తర్వాత ఇవి డిసేబుల్ కావాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, హై లెవెల్ వచ్చినాక అసలు ఇవి పని చేయద్దు. అప్పుడు ఇక్కడ ఇంకొకటి తీసుకోవాలి, ఇక్కడ కూడా ఇంకొక నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ తీసుకుందాం, నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే హై లెవెల్ వచ్చినాక ఇవి డియాక్టివేట్ కావాలి, అందుకే నార్మల్లీ క్లోజ్డ్ కాంటాక్ట్ తీసుకున్నాం. హై లెవెల్ సెన్సార్ ఇప్పుడు హై లెవెల్ సెన్సార్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వీటిని డిసేబుల్ చేస్తుంది. ఇవి రెండు అన్నీ డిసేబుల్ అయిపోతాయి. అంటిల్ హై లెవెల్ అని మెన్షన్ చేసిండు, అందుకే. నెక్స్ట్ కండిషన్ 2 ఇద్దాం. కండిషన్ 2 ఏంటి, వెన్ లెవెల్ ఈజ్ హై దెన్ షో హై లెవెల్ ఇండికేటర్. ఓకే, ఫస్ట్ సేమ్ ప్రాసెస్, హై లెవెల్ సెన్సార్, నెక్స్ట్ హై లెవెల్ ఇండికేటర్ అయిపోయింది. నెక్స్ట్ అండ్ స్టాప్ ద పంప్ క్లోజ్ ఇన్లెట్ వాల్. పంపు స్టాప్ చేసి ఇన్లెట్ వాల్ క్లోజ్ చేయాలి. పంపు స్టాప్ కావాలి. ఓపెన్ బ్రాంచ్ తీసుకుందాం. ఇక్కడే ఇచ్చేయచ్చు అన్ని అవుట్పుట్స్, కానీ కొంచెం మీకు అర్థమయ్యేలా ఇంకో స్టెప్ తీసుకుంటాను ఎక్స్ట్రా. హై లెవెల్ ఇండికేటర్ వచ్చినప్పుడు ఏం కావాలి, పంపు స్టాప్ కమాండ్ ఇవ్వలేదా, ఇది పంపు స్టాప్ కమాండ్ అని పెట్టిన, పంపు స్టాప్. దాని తర్వాత ఇన్లెట్ కూడా క్లోజ్ కావాలి, క్లోజ్ ఇన్లెట్ వాల్. ఓపెన్ బ్రాంచ్, అవుట్పుట్ ఇన్లెట్ కదా, ఇన్లెట్ క్లోజ్ కమాండ్, ఇన్లెట్ క్లోజ్ కావాలి. పంప్ స్టాప్ కావాలి, ఇన్లెట్ క్లోజ్ కావాలి హై లెవెల్ ఇండికేషన్ వచ్చినప్పుడు. దాని తర్వాత దెన్ ఓపెన్ అవుట్లెట్ వాల్, లాస్ట్లో అవుట్లెట్ ఓపెన్ కావాలి. అవుట్లెట్ కూడా దీనికే ఇచ్చేద్దాం. అవుట్పుట్ అవుట్లెట్ ఓపెన్ కావాలి. ఇక్కడ ఏమైంది, అవుట్లెట్ క్లోజ్ అయింది, ఇక్కడ అవుట్లెట్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఇన్లెట్ క్లోజ్ అయింది, ఇక్కడ ఇన్లెట్ ఓపెన్ అయింది. ఇక్కడ పంపు స్టాప్ అయింది, ఇక్కడ పంపు స్టార్ట్ అయింది.
అంతే. ఇప్పుడు సేమ్ దీనికి ఎట్లా, ఇప్పుడు లో లెవెల్ సెన్సార్ హై లెవెల్ వచ్చినప్పుడు ఇవి డిసేబుల్ అయిపోవాలి. ఇవి రెండు డిసేబుల్ అయిపోతే దీని ద్వారా, ఇవి రెండు డిసేబుల్ దీని ద్వారా అయిపోతాయి. ఇప్పుడు లో లెవెల్ వచ్చినప్పుడు ఇవి డిసేబుల్ కావాలి, అంటే సేమ్ దానిలాగానే తీసుకోవాలి. లో లెవెల్ సెన్సార్ ఇక్కడ ఇచ్చేసినాం అనుకో, లో లెవెల్ వచ్చినప్పుడు ఇది యాక్ట్ కాదు, హై లెవెల్ వచ్చినప్పుడు అది యాక్ట్ కాదు, ఏదో ఒకటే ఉంటుందన్నమాట. లో లెవెల్ సెన్సార్ అయిపోయింది. ఒకసారి దీన్ని సిమ్యులేట్ చేసి చూద్దాము ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా కంపైల్లో. అంతలోపు మనం సిమ్యులేటర్ ఓపెన్ చేద్దాం. సేవ్, కంపైల్, డౌన్లోడ్. ఇంకా మనం సిమ్యులేటర్ ఓపెన్ చేయలేదు కాబట్టి కంపైల్ అనేది కాదు, డౌన్లోడ్ కూడా కాదు. అయ్యో, డివైస్ అడుగుతుంది, మనం ఇంకా సిమ్యులేటర్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ అయింది సిమ్యులేటర్. ప్రాజెక్ట్ ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది, దాన్ని ఓపెన్ చేస్తున్నా. మీరు ముందే సిమ్యులేటర్ ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది. నేను ఇవన్నీ ఓపెనింగ్ ప్రాసెస్ అన్నీ ముందే చెప్పాను. ఫస్ట్ వీడియో అదే ఓపెనింగ్ ప్రాసెస్, ఎలా ఓపెన్ చేయాలి, ఎలా ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి అనేది మొత్తం చెప్పిన ఫస్ట్ వీడియోలోనే. మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఫస్ట్ వీడియో చూసేయండి. ఓపెనింగ్ ప్రాసెస్ అందులో ఉంటుంది, CPU సెలెక్షన్ కానీ అన్నీ ఉంటాయి. ఓకే, ఓపెన్ అయిపోయింది. స్టార్ట్ సిమ్యులేషన్ టేబుల్స్. సిమ్యులేషన్ టేబుల్ ఓపెన్ అయిపోయింది. ఇవి ఓల్డ్ ట్యాగ్స్ అన్నీ డిలీట్ చేద్దాం. డిలీట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సేవ్, కంపైల్, డౌన్లోడ్. మీరు డైరెక్ట్ డౌన్లోడ్ ఎత్తినా కూడా అది కంపైల్ చేసుకున్న తర్వాతనే డౌన్లోడ్ అవుతుంది, కంపైలింగ్ చేసుకుంటుంది. నేను డైరెక్ట్ డౌన్లోడ్ ప్రెస్ చేశాను, కానీ ఎందుకైనా మంచిది మీరు ఒకసారి కంపైల్ చేసిన తర్వాతనే డౌన్లోడ్ చేయండి. నో యాక్షన్ కాదు, ఇక్కడ స్టార్ట్ మాడ్యూల్ ఉంటుంది, స్టాప్ ఆల్. ఓకే, ఇక్కడ నో యాక్షన్ అని ఉంటే స్టార్ట్ మాడ్యూల్ చేయాలి, అప్పుడే PLC అనేది స్టార్ట్ అవుతుంది. ఫినిష్. ఓకే, స్టార్ట్ అయిపోతుంది PLC. ఓకే, ఇక్కడ లో ట్యాగ్స్. ఓకే, అన్నీ వచ్చేసినాయి. క్లోజ్ కమాండ్. ఓకే, ఇది ఎలాగో అవుట్పుట్ కాబట్టి పర్లేదు. ఓకే, నేను ప్రోగ్రామర్ మోడ్లో పెట్టేశాను. ఒకసారి మనం చూద్దాం. ఓకే, రన్ అవుతుంది. ఇలా అన్ని గ్రీన్ రావాలి, అప్పుడే మన కంట్రోలర్ కరెక్ట్ వర్క్ చేస్తున్నట్టు. ఓకే, ఇప్పుడు చూద్దాం. స్టార్ట్ పుష్ బటన్. సారీ, ఇక్కడ అన్నిటికీ ఇన్పుట్స్ ఇవ్వడం మర్చిపోయినా. పవర్ సప్లై ఇవ్వలేదు ఇక్కడ. నాట్ ఎన్ ఇష్యూ, ఏం కాదు, ఒక 2 minutesలో అయిపోతుంది. పవర్ సప్లై.
పవర్ సప్లై అయిపోయింది. సేవ్, కంపైల్, డౌన్లోడ్, లోడ్. ఓకే, లోడ్ అయిపోయింది. ప్రోగ్రామర్ మోడ్, కంట్రోలర్ ఓకే రన్ అవుతుంది. ఓకే, ఒకసారి స్టాప్ చేద్దాం. మళ్ళీ స్టాప్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు పవర్ సప్లై వీటికి ఉండదు, పవర్ సప్లై డిసేబుల్లో ఉంది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. పవర్ సప్లై వచ్చింది, అన్నిటికీ పవర్ సప్లై వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి, లో లెవెల్ సెన్సార్ యాక్ట్ కావాలి. అప్పుడు ఈ కండిషన్స్ అన్నీ వచ్చినాయా లేదా చూద్దాం. లో లెవెల్ సెన్సార్ ఇక్కడే ఫస్టే ఉంది. లో లెవెల్ సెన్సార్ యాక్ట్ అయింది, చూద్దాం. లో లెవెల్ సెన్సార్ యాక్ట్ అయింది. ఓకే, అప్పుడు ఏమైంది, లో లెవెల్ ఇండికేషన్ వచ్చింది, అవుట్లెట్ క్లోజ్ అయిపోయింది, పంప్ స్టార్ట్ అయింది, ఇన్లెట్ ఓపెన్ అయింది. లో లెవెల్ ఇండికేషన్ వచ్చింది, అవుట్లెట్ క్లోజ్ అయింది, పంప్ స్టార్ట్, ఓపెన్, ఇన్లెట్ వచ్చినాయి 4. లో లెవెల్ ఇండికేషన్, అవుట్లెట్ కమాండ్, క్లోజ్, పంప్ స్టార్ట్ అయిపోయింది, ఇన్లెట్ ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇందులో ఏమైంది, ఏం కాలేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. అయిపోయిందా, లో లెవెల్ అయిపోయింది. ఇప్పుడు హై లెవెల్ సెన్సార్ చూద్దాం. హై లెవెల్ సెన్సార్ యాక్ట్ అయింది. అప్పుడు హై లెవెల్ ఇండికేషన్ వచ్చింది, పంప్ స్టాప్ అయింది, ఇన్లెట్ క్లోజ్ అయింది, అవుట్లెట్ ఓపెన్. కండిషన్ 2, వెన్ హై లెవెల్ ఇండికేషన్ వచ్చింది, పంప్ స్టాప్ అయిపోయింది. పంప్ స్టాప్ కమాండ్. నెక్స్ట్ ఇన్లెట్ క్లోజ్ అయింది, అవుట్లెట్ ఓపెన్ అయింది. ఇన్లెట్ క్లోజ్ కమాండ్, అవుట్లెట్ ఓపెన్ కమాండ్. ఇప్పుడు మనం ఇది ఎందుకు ఇచ్చామన్నది మీకు డౌట్ రావచ్చు. లో లెవెల్ సెన్సార్ ఇక్కడ మళ్ళీ ఎందుకు ఇచ్చారు, ఇది హై లెవెల్ కదా అని. చూద్దాం ఒకసారి. అప్పుడప్పుడు సెన్సార్లు మాల్ ఫంక్షనింగ్ చేస్తాయి. అప్పుడు 2 సెన్సార్స్ ఎప్పుడైతే ఎనేబుల్ అవుతాయో అప్పుడు చూద్దాం. 2 ఎనేబుల్ చేశాను. అయ్యో, ఇక్కడ ఏది వర్క్ కావట్లేదు. ఇవన్నీ ఆఫ్ స్టేట్లో ఉన్నాయి, అంటే ఆఫ్ కండిషన్. ఇది కూడా ఆఫ్ కండిషన్. ఎప్పుడైతే 2 సెన్సార్స్ యాక్ట్ అయినాయో, అయ్యో హై లెవెల్ సెన్సార్ యాక్ట్ అయింది, ఇక్కడ లో లెవెల్ సెన్సార్ కూడా యాక్ట్ అయింది. అప్పుడు ఇవేవి వర్క్ చేయవు, అంటే మాల్ ఫంక్షనింగ్ చేస్తున్నాయి సెన్సార్స్ అని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఓకే, ఏదన్నా ఒకటి ఉంటే మాత్రమే వస్తుంది. లో లెవెలా లేదా హై లెవెలా, 2 ఉంటే రాదు. ఓకే, ఇప్పుడు పర్ సపోజ్ లో లెవెల్ ఉంది, లో లెవెల్ యాక్ట్ అయింది, ఈ కండిషన్ నడుస్తుంది. ఎమర్జెన్సీగా మనకు ఏదైనా ఎలక్ట్రికల్ ఇష్యూ సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది. అప్పుడు సడన్గా మొత్తం ప్రాసెస్ అనేది స్టాప్ చేయాలి. అప్పుడు స్టాప్ పుష్ బటన్ ప్రెస్ చేసిన, ఏమైంది, కొంచెం స్లో ఉంది, మొత్తం స్టాప్ అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, లో లెవెల్ సెన్సార్ యాక్ట్లోనే ఉంది, అంటే ఈ కండిషన్స్ అన్నీ రావాలి ఇప్పుడు, కానీ రావట్లేదు. ఎందుకు, ఇక్కడ మెయిన్స్ ఫెయిల్యూర్. అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఒక స్టాప్ బటన్ క్లిక్ చేస్తే అది లో లెవెల్ కానీ హై లెవెల్ కానీ ఏ కండిషన్లో ఉన్నా కూడా మొత్తం షట్ డౌన్ అయిపోతుంది. అందుకే మనం పుష్ బటన్, స్టాప్ బటన్ అనేది, ఎమర్జెన్సీ స్టాప్ బటన్ అనేది మెయిన్. అన్ని కండిషన్స్కి ఇది ముందు పెట్టుకోండి. అప్పుడే మనం లాజిక్ని అంతా ఒకటేసారి స్టాప్ చేయగలుగుతాం. ఇది మేజర్, అంటే కొంచెం ఇంతకుముందు దానికంటే కొంచెం ఎక్కువ పెద్ద ప్రాజెక్ట్. అర్థమైంది అనుకుంటున్నా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో నేను డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి టైమర్స్.
టైమర్స్ టీపీ TON TOF ఇవి చూద్దాం. ఇవి చూసిన తర్వాత వీటి మీద ఒక 2 ప్రాజెక్టులు, దాని తర్వాత మళ్ళీ కౌంటర్స్లో మళ్ళీ ప్రాజెక్ట్స్, కంపారేటర్స్, అట్లా మీకు ప్రతి టాపిక్కి ప్రాజెక్ట్స్ అనేది చెప్తాను, చిన్న చిన్న ప్రాజెక్ట్స్. అప్పుడు మీకు త్వరగా అర్థమవుతుంది. మీరు కూడా ఇంటి దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ చేయండి చిన్నవి. ఓకే, థ్యాంక్ యూ.